100 పూతలు వస్తున్నాయి. 100 పూతలు కనీసం మాకు 50 పూతలు పైన 50 పూతలు ఉన్నా గానీ మాకు 10 గంటల కాపు దిగిద్ది. అంటే పూత రావటం వస్తుంది కానీ కాపు సెట్ అవ్వట్లేదు. చూడండి, ఇదిగోండి ఒక్కొక్క గనుపులో 4, 3 ఉంటాయి. 3, 4 ఉన్నాయండి. ఈ 4, 3 ఉన్నా గానీ వస్తుంది, అంత ముళ్ళు అవుతుంది, మళ్ళీ పొన్ను కూడా రాలిపోతుంది. ఎక్కడ కాపు అనేది నిలబడట్లే. అసలు పూత రాలేదంటే పూత విపరీతంగా పూత వస్తుంది. కాయ కాయడానికి కూడా చాలా మంది టైర్స్ అని డెలికేట్ అని చాలా పెద్ద పెద్ద మంది కొట్టాం. అయినా నుంచి కాసిద్దామని ఆశ, అది దానికి కూడా ఫలితం లేదు మాకు. సో పూత వస్తుంది కానీ ఎక్కడ కూడా కాపు నిలబడట్లేదు. చూడండి, ఈ చెట్టు తగ్గట్టు మరి కాయ ఉంటే నాకు ఈ 1/2 ఎకరం, ఇది 1/2 ఎకరం అండి. ఇది 1/2 ఎకరం, ఈ 8 మీద కాస్తే 30 గంటల కాపు దిగిద్ది. మరి సో బాగా పైరు పెరిగింది కాబట్టి పెరిగింది. ఒకటే కాపు దిగితే 30 గంటలు, 20 గంటలు వేసుకోండి. 20 గంటలు దిగే కాపు చేనికి వస్తే ఇదే కాదు. ఇప్పుడు ఏదైతే అలా పూత చూడండి, ఈ పూత గనక నిలిసి కాపుగా గనక నిలకబడితే ఈ రైతు పెట్టినటువంటి పెట్టుబడి అంతా మళ్ళీ చేతికి వస్తుంది. నా పేరు నాగమల్లేశ్వరరావు అండి. అది నాగవరం, మాది కోసూరు మండలం.